డిప్యూటీ కలెక్టర్ అట మేధావి భూములు అమ్మి పడేసిండట. ఏం పేరైన పేరు ఏదో రాము నాయక ఏదో పేరుంది. డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ సస్పెన్షన్, సహకరించిన ఇద్దరు ఉద్యోగుల మీద కూడా వేటేసిరట. సర్కారు భూములను అమ్మేసిన డిప్యూటీ కలెక్టర్ హైకోర్టు దగ్గర మరో 5 చోట్ల ప్రైవేటు వ్యక్తికి హౌసింగ్ బోర్డు భూమి రిజిస్ట్రేషన్ చేసిండట. మోతవారి గత ప్రభుత్వంలో హౌసింగ్ బోర్డులో పనిచేసిన సమయంలో ఈ దందా చేసిండట. ఎప్పుడు 2023కు ముందు పోయిన గవర్నమెంట్లో ఇందిరమ్మ ఇండ్ల స్థలాల పరిశీలనతో వెలుగు చూసిన భాగోతం. మంత్రి పొంగులేటి సీరియస్, అక్రమ సేల్ డీడ్ల రద్దుకు ఆదేశాలు, డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ సస్పెన్షన్, సహకరించిన ఇద్దరు ఉద్యోగులపైన వేటు, ప్రభుత్వ భూములను కాజేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. వెరీ గుడ్, చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు పొంగులేటి, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి. మరి మేము నాదర్గుల్ భూముల మీద మాట్లాడినాం కదా. నాదర్గుల్ భూముల్లో 373 ఎకరాల్లో రైతుల భూములు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఉన్నాయి. అక్రమంగా 2006 నుంచి ఏ రకంగా జీపీఎల్ చేసుకొని సేల్ లీడ్లు చేసుకొని రియల్ ఎస్టేట్ కంపెనీలు, ముఖ్యంగా కోహినూర్ అనే కంపెనీ ఎట్లా ఎంటర్ అయింది, దాంట్లో అందరి పాత్ర ఉంది. మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, చాలామంది ఉన్నారు. మరి ఆ భూముల విషయంలో మరి ఎవరిని సస్పెండ్ చేశారు? ఆ భూముల విషయంలో ఎవరిని సస్పెండ్ చేసినారు? ఇక్కడ ఒకటి, ఇప్పుడు అధికారులను ఎందుకు శిక్షిస్తలేరు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, సరే ఒక ఆయన రాము నాయక్ని ఎవరన్నా సస్పెండ్ చేశారు, ఓకే బాగుంది, తప్పు చేసిండు సస్పెండ్ చేశారు. మరి మిగతా వాటి సంగతి ఏంది? ఇప్పుడు మీ 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 ప్రభుత్వంలోనే నవీన్ మిట్టల్ అనే ఒక పెద్ద దుర్మార్గుడు వేలాది ఎకరాల భూములని రిజిస్ట్రేషన్ చేసి పడేసిండు. సిసిఎల్ఏలో మెయిన్ హెడ్గా ఉండి, సిసిఎల్ఏ కమిషనర్గా ఉండి. మరి ఆ నవీన్ మిట్టల్ ఎన్ని భూములను ఎన్ని చేసిండు, ఏం యాక్షన్ తీసుకున్నారు? అమయ్ కుమార్ రంగారెడ్డి జిల్లాలో ఎన్ని చేసిండు, ఏం యాక్షన్ తీసుకున్నారు? గీడనైతే ఒక ఆయన జనసేన లీడర్, ఆయన పేరేదో ఉండే, జనసేన లీడర్ పోయినసారి కూకట్పల్లి నుంచి పోటీ చేసిన ప్రేమకుమార్ ఆయన పేరు, డిప్యూటీ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి పడేసిండు. డిప్యూటీ కలెక్టర్దే ఇట్లా కోడి గెలికి పడేసిండు. ఆ డిప్యూటీ కలెక్టర్ ఫస్ట్ కంప్లైంట్ చేసిన తర్వాత డిప్యూటీ కలెక్టర్తో కాంప్రమైజ్ అయిపోయి ఆ డిప్యూటీ కలెక్టర్ కూడా సైలెంట్ అయిపోయింది. ఇది హిస్టరీ. నేను గతంలో కూడా మేము ఈ స్టోరీ చేసినాం. ఎవరిని సస్పెండ్ చేస్తున్నారు మీరు? ఎవరో ఒకరిని 100లో ఒకరిని సస్పెండ్ చేస్తారు, ఓకే మేము ఏదో చేసినామని చెప్తారు. పొంగులేటి సీరియస్ అయిపోయినాడు. అబ్బా ఎంత సీరియస్ నాయన నువ్వు. దేవాదాయ భూమి 15 గుంటల భూమి నువ్వు ఎక్కించుకున్నావు. మేము నేను 15 డేస్ బ్యాక్ నేను చెప్పిన. మరి ఇప్పుడు ఎవరిని సస్పెండ్ చేయాలా? నీ మీద యాక్షన్ తీసుకోవాలా, నీకు ట్రాన్స్ఫర్ చేసిన మీద కూడా సస్పెండ్ చేయాలి అధికారిని. ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన అధికారులే భూభకాసురులుగా మారిపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కొల్లగొట్టారు. పేదల కోసం కేటాయించిన హౌసింగ్ బోర్డు స్థలాలను సైతం సొంత జాగీరులా అమ్మేశారు. ఈ భూదందాకు సూత్రధారి అయిన రెవెన్యూ శాఖ డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ను ప్రభుత్వం తాజాగా సస్పెండ్ చేసింది. ఇందిరమ్మ ఇండ్లకు స్థల పరిశీలన నేపథ్యంలో వెలుగు చూసిన ఈ భారీ కుంభకోణంపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాము నాయక్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు అతడికి సహకరించిన మరో 2 అధికారులపైన కఠిన చర్యలు తీసుకున్నారు. అక్రమ సేల్ డీడ్లను తక్షణమే రద్దు చేయాలి అని ఆదేశించారు. మేబీ నేను అనుకోవడం ఏంటంటే, ఈ రాము నాయక్కి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కడో పడకపోయి ఉంటుంది. అంటే వీళ్ళు చెప్పిన దొంగ పని ఏదో చేయకపోయి ఉంటాడు, ఏమిటి దొరికిండ్రా అని చెప్పి కొట్టిపడేసారు. అంతకు మించి ఇందులో ఏదో ఉంటుంది, వీళ్ళకి ఏదో చిత్తశుద్ధి ఉన్నదనైతే నేను అనుకుంటలేను. మీకు చిత్తశుద్ధి ఉంటే నేను చెప్పిన వాటి అన్నింటి మీద యాక్షన్ తీసుకోండి. అరే దొంగనే పక్కన పెట్టుకొని ఉన్నారు మీరు నవీన్ మిట్టల్ని. ఎంతమంది ఉన్నారు ఆ సిసిఎల్ఏలో? ఎన్ని భూభాగోతాలు మేము బయటికి తీసినాం? ఒక్కదాని మీద నన్ను యాక్షన్ ఉందా? ఇప్పుడు చెరువులను కబ్జాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, పోయి రంగనాథ్ కూలగొడుతున్నాడు కొన్నింటిని, చెప్పే ఆ పేదోళ్ళు వీళ్ళు కబ్జా చేసుకున్నారని. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలు కబ్జాలు చేసుకున్న దగ్గర వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చిన ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. ఎవరిని సస్పెండ్ చేసి మీరు ఇంతవరకు? డ్రామా ఇదంతా. ఎక్కడో పని చేయకపోయి ఉంటాడు, వీళ్ళకి కావాల్సిన పని చేయకపోయి ఉంటాడు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్థలాలు గుర్తించేందుకు అధికారులు తెలంగాణ హౌసింగ్ బోర్డు భూములు పరిశీలించారు. ఈ క్రమంలో డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ గతంలో చేసిన భూలీలలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. రాము నాయక్ 2013 నుంచి 2018 వరకు డిప్యూటేషన్ పైన హౌసింగ్ బోర్డులో ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహించారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన అనేక అక్రమ రిజిస్ట్రేషన్లు, భూదందాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో నిగ్గు తేలింది. తీగలాగితే డొంక కదిలినట్లు ఈ తనిఖీల్లో ఆయన అక్రమాల చిట్టా అంతా బయటపడ్డది.
అట్లా చాలామంది ఉన్నారు. గిడోడు ఏడి శ్రీనివాసులు అని ఉంటాడు, మొన్న దొరికినట్టుండు. అసలు లెక్కేలేదు వాళ్ళు చేసిన దందాకి. ఇప్పుడు మేము ఈడ కోమటికుంట చెరువు వాసవి కన్స్ట్రక్షన్స్ 8, 9, 2 బ్లాకులు మొత్తం చెర్లనే కట్టిండు కదా. మరి దానికి పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఒక్కొక్కరు 2 కోట్లు తీసుకున్నాడు, అవతల పడ్డాడు. మరి ఎవడి మీద యాక్షన్ తీసుకోవాలా? మొత్తం సంతకాలు పెట్టి పడేసినారు ఎవరికి వాడు. మరి అధికారులందరినీ సస్పెండ్ చేసిరా దాని మీద ఎంక్వైరీ చేసి? చెరువు యొక్క ఇక్కడ చెరువు ఉంటే దీన్ని తీసి ఈడబెట్టిరు. ఈడ చెరువు లేదని ఇట్లా ఎత్తుకొచ్చి ఈడబెట్టి మ్యాప్ వేసి పడేసిరు. మరి ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? ఇప్పుడు ఆ బ్యాచ్ అంతా వచ్చి మీ చుట్టూ తిరుగుతున్నది. గజం 2 లక్షల భూమి ఉచితంగా రాసిచ్చారు. బహిరంగ మార్కెట్లో గజం 2 లక్షలకు పైగా పలుకుతున్న హైకోర్టు 5, 6 గేట్ల మధ్య ఉన్న తెలంగాణ హౌసింగ్ బోర్డుకు చెందిన 33 ఎకరాల 53 చదరపు గజాల విలువైన స్థలాన్ని రామునాయక్ 2018 ఫిబ్రవరి 17వ తేదీన అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. గతంలో హౌసింగ్ బోర్డులో వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేసి ఉద్యోగం నుంచి రిమూవ్ అయిన ఇఫ్తాఖర్ అహ్మద్ భార్య సుబియా సుల్తానా పేరిట ఈ భూమిని రాసేశారు. కనీసం ఈ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డబ్బులు కూడా నేటి వరకు బోర్డుకు జమ కాలేదంటే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. బోర్డు అనుమతులను, అసలు పత్రాలను కనీసం పరిశీలించకుండా కళ్ళు మూసుకొని రిజిస్ట్రేషన్ చేసిన నాటి చార్మినార్ సబ్ రిజిస్ట్రార్ పైన కూడా మంత్రి విచారణకు ఆదేశించారు. కాలక్రమంలో 2025 ఏప్రిల్లో ఈ భూమిని సుబియా సుల్తానా మరొకరికి విక్రయించింది. రామునాయక్ భూదందాలపై 2017 నుంచి పలు కేసులున్నప్పటికీ అప్పటి బీఆర్ఎస్ పాలకులు, అధికారులు స్పందించకుండా తొక్కిపెట్టినట్టుగా తెలిసింది. కేవలం హైకోర్టు పరిసర ప్రాంతమే కాకుండా విజయనగర్ కాలనీలో 400 చదరపు గజాలు, తుల్జాగూడలో 22 చదరపు గజాలు, లక్ష్మీగూడలో 130 చదరపు గజాలు, మహబూబ్గంజ్లో 497 చదరపు గజాల విలువైన ప్రభుత్వ స్థలాలను పలువురు పేరిట రామునాయక్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్టు గుర్తించారు. 2016 నుంచి జరిగిన ఈ భూదందాలన్నింటిపైన లోతైన విచారణ జరపాలని, ఈ కేసుల్లో సబ్ రిజిస్ట్రార్ల పాత్రపైన ఎంక్వైరీ చేయాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఇప్పుడు మీరు ఒక్క రామునాయక్ మీద దాడి చేసి ఆయన చేసిన అక్రమాల మీద కాదు, టోటల్ ఈ తెలంగాణలో జరిగిన మొత్తం భూమి ఎంత, ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూమి 2014కి ముందుండే ఈనాటికి ఎంత ప్రభుత్వ భూమి కబ్జా కింద మారింది, లెక్కలు తీయండి. ఎవడెవడైతే ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిర్రో, ఎవడెవడైతే అక్రమంగా ఇరిగేషన్ అధికారులు పర్మిషన్ ఇచ్చిరో చెరువు దగ్గరలో ఉన్న భూమిని వాళ్ళందరినీ తీసి అవతల పడేయండి. దమ్ముందా? ఆ పని చేసే దమ్ముందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. గీడ ఖాజాగూడ దగ్గర వంశీరామ్ బిల్డర్స్ అనే ఒక కంపెనీ దాదాపుగా నేను చాలా రోజుల క్రితం ఈ వీడియో చేసినాము. దాదాపు 10-20 ఎకరాల భూమిని చెరువును మొత్తం లేపేసింది. పెద్ద పెద్ద తాడి చెట్లు ఉంటే తాడి చెట్లు కొట్టేసారు. గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా పెట్టిరు. అచ్చంగా ఎకరం 150 నుంచి ఇప్పుడు మొన్న రాయదుర్గంలో ఎంత పోయింది, 170, 250 కోట్లు పోయింది, అంత పోతుంది. అది 200 కోట్లు వేసుకున్న వేలాది కోట్ల రూపాయల విలువైన భూమి. అది 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాని మీద కేసు వేసారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఆయన ఎవరు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మురళీ నాయక్, ఇంకొక ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు. ఈ 4 కలిసి హైకోర్టులో కేసు వేసారు. ఎవరు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. కాంగ్రెస్ అధికారంలో ఉండగానే వాడు కబ్జా చేస్తున్నాడు, అది చెరువు, అది గవర్నమెంట్ ల్యాండ్, అది ఎట్లా అని. మరి ఇంతవరకు దాని మీద యాక్షన్ లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే కోర్టుకు వెళ్ళే సిచ్యువేషన్ ఎందుకు తెచ్చినారు మీరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమాధానం చెప్పు. అధికార పార్టీ 4 ఎమ్మెల్యేలే వంశీరామ్ బిల్డర్స్ చేస్తున్న అక్రమ కన్స్ట్రక్షన్, మ్యాన్హట్టన్ పేరుతో నిర్మాణం చేస్తున్న ఖాజాగూడలో ఉన్న కన్స్ట్రక్షన్ మీద మీ పార్టీ అధికారంలో ఉండగా మీ పార్టీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు హైకోర్టు దాకా పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కళ్ళు ఎందుకు మూసుకుపోయినాయి? రేవంత్ రెడ్డి కళ్ళు ఎందుకు మూసుకుపోయినాయి? దీనికి ఎవడు ఆన్సర్ చేయాలా? నేను ఆ ఎమ్మెల్యేలను అడిగిన, ఏమైంది సార్, మరి మీరు చిక్కుడు ప్రభాకర్ గారు దానికి అడ్వకేట్, ఏమైంది సార్ అది మరి ఎంతవరకు వచ్చిందంటే, ఎంతవరకు వచ్చేది, కోర్టు లాస్ట్ ఎప్పుడో వస్తుందట బెంచ్ పైకి, నెక్స్ట్ 2 నెలలకు వాయిదా. అసలు అది బెంచ్ పైకే రావట్లేదట కొన్నిసార్లు. వాళ్ళు చెప్తున్న మాట నేను మీకు చెప్తున్నా, ఎందుకంటే దీన్ని ఫాలోఅప్ చేస్తున్నాం కాబట్టి. ఇది బెంచ్ పైకి వచ్చి ఏమైనా కోర్టు ఓపెన్ చేసి పేపర్ తిప్పేలోపు వాడు కన్స్ట్రక్షన్ చేస్తాడు, అమ్మడం కూడా అయిపోతుంది. మరి దీని వెనకాల ఎవడున్నాడు సార్? మరి ఇట్లాంటి రామునాయకులు ఎంతమంది ఉన్నారు? అంటే మీకు అనుకూలంగా ఉన్న దగ్గర దాని జోలికి వెళ్ళరు. ఎవడో పని చేయకపోయి ఉంటాడు, మీకు చెప్పిన పని, ఇవన్నీ మూసేస్తున్నారు. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదట. వామ్మో, ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదట. అసలు నువ్వే ఉన్నావు ఇలా మొత్తం.
రెవెన్యూ మంత్రి పదవి తీసుకున్నదే దీనికోసం, భూముల కోసం. ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్రమాలకు తెగబడిన రాము నాయక్ను తక్షణమే సస్పెండ్ చేశామని, యుద్ధ ప్రాతిపదికన విచారణ పూర్తి చేసి అన్ని ఆధారాలతో ఆయనను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అంటే డిస్మిస్ అంటే టోటల్గా. అలాగే ఈ భూ అక్రమాలకు సహకరించిన సూపరింటెండెంట్ వివేకానంద్కు రిటైర్మెంట్కు మరో 10 ఏళ్ల సర్వీస్ ఉండగానే విధుల్లోంచి శాశ్వతంగా తొలగించామని, మరో సూపరింటెండెంట్ బోనా నాయక్ను సస్పెండ్ చేశామని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన వ్యక్తులే వాటిని దోచుకోవాలి అని చూడడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ప్రభుత్వ భూములపైన కన్నేసిన వారు ఎవరిని వదిలిపెట్టబోమని, వారు ఎంతటి హోదాలో ఉన్నా, ఎంతటి పలుకుబడి కలిగిన వారైనా చట్టం ముందు సమానమే అని స్పష్టం చేశారు. ప్రజల ఆస్తులను కబ్జా చేయాలనే దురాలోచనతో వ్యవహరించే వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలుంటాయి. ప్రభుత్వ ఉద్యోగి అనే పేరుతో అక్రమాలకు పాల్పడితే శిక్ష మరింత కఠినంగా ఉంటుంది. ప్రభుత్వ భూములను కొల్లగొట్టే అధికారులకు ప్రభుత్వ సేవలో కొనసాగే అర్హతే లేదు. ఇలాంటి వారిని గుర్తించి శాశ్వతంగా తొలగిస్తాం. ప్రభుత్వ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు నకిలీ పత్రాలు సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించాం. ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదు. భూ కబ్జాలు, అధికార దుర్వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంటుంది. తప్పు చేసిన వారు చట్ట ప్రకారం కఠిన మూల్యం చెల్లించుకోక తప్పదని మంత్రి స్పష్టం చేశారు. తొక్కేం కాదు, అంత పెద్ద ట్రాష్ డ్రామా. మీరు 2.5 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి, ధరని తీసేస్తాం, బంగాళాఖాతంలో కలుపుతాం, భూభారత్ తెస్తాం, అసలు మామూలుగా ఉండదు ట్రాన్స్పరెన్సీ అని మాట్లాడారు. 2.5 ఏళ్లల్లా ఎన్ని గవర్నమెంట్ భూములు ప్రైవేట్ భూములుగా గతంలో మారిన వాటిని మీరు వెనక్కి తీసుకున్నారు? జర లెక్క చెప్పు మిస్టర్ పొంగులేటి. 2023లో కూడా నీ 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 ట్రాన్సాక్షన్ ఒకటి జరిగింది. ఒక్క ఫోన్ కాల్ చేస్తాగు. ఎత్తట్లేగా. హలో హలో, ఎక్కడ ఉన్నాడు మనోడు? హలో హలో బ్రదర్, ఇప్పుడు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డిది గతంలో దేవాదాయ శాఖది ఒకటి ఉండే కదా, అది ఎక్కడది? 15 గుంటల రాయదుర్గం. రాయదుర్గం దగ్గర 15 గుంటలు లైవ్ లో ఉన్నారు మీరు, చెప్పండి ఒకసారి డీటెయిల్డ్ గా. 15 గుంటల భూమిని దేవాదాయ శాఖ భూమిలో టెండర్ వేశారు. 3 సార్లు వేలంపాట వేసిళ్ళు. 3 సార్లు వేలంపాట వేసిన దాంట్లో గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోలే. టెండర్ ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు ఒకటే పార్టిసిపేట్ చేసిండు. అతనికి 2 సార్లు తక్కువ రేటు కేసు పార్టిసిపేట్ చేసిందని చెప్పి 3ఓసారి టెండర్ వేసిండు. 3ఓసారి కూడా వాళ్ళ కొడుకే తీసుకున్నాడు. ఓకే. సో మళ్ళా దానికి కూడా చెక్స్ వచ్చేసేసి మనకు ఏది పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చాడు. పోస్ట్ డేటెడ్ చెక్ ఎవరు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు రాఘవ కన్స్ట్రక్షన్ పేరు మీద పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చారు. కూడా చెక్స్ క్లైమ్ కాలే. అది అందులో కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇంకొక మేజర్ విషయం ఏంటి అంటే, ఆ పక్కనున్న ల్యాండ్ కూడా వాళ్ళది కాదు. ఓకే. నార్నే ఎస్టేట్స్ నుంచి కొన్నారు. అది సుప్రీం కోర్టులో కేసు ఓడిపోయారు. కేసు ఓడిపోయిన వాళ్ళ డాక్యుమెంట్ నుంచి వీళ్ళు క్లెయిమ్ చేసేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది అంటే నిన్న ఇప్పుడు పాయింట్ ఎందుకు వచ్చిందంటే, ఈ గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసిన ఒక డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ని డిస్మిస్ చేశారు. మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాం, ఇది కూడా గవర్నమెంట్ ల్యాండ్ అన్నట్టే కదా. ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా. ఇలాంటివి చాలా ఉన్నాయి. నేచర్ ఆఫ్ ల్యాండ్ చేంజ్ చేసిన డాటా చాలా ఉంది వాళ్ళు చేసింది. ఓకే, రైట్. సో ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి 15 గుంటల భూమిది. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇట్లాంటివి లెక్కలు తీస్తే కుప్పలు ఉన్నాయి. ఈ మొత్తం అసలు ఇక నాకు తెలిసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా మంది సస్పెండ్ అయ్యి డిస్మిస్ అయిపోతారు. మరి మంత్రి కూడా మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఇగో గతంలో ఈ వీడియో చేసినాం మేము. 15 గుంటల దేవుడు భూమి ఎట్లొచ్చింది పొంగులేటి అని. కొడుకు కంపెనీ కోసం కుమ్మక్కు ఆనాడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఈ పని చేసిండు. మరి ఇప్పుడు ఎవరిని సస్పెండ్ చేయాలి? ఇలా మంత్రి రాజీనామా చేయాలి కదా. మరి మంత్రి రాజీనామా చేయాలి కదా. నీ రాఘవ ఐరిస్ అని ఇక్కడ కడుతున్నావు, అది కూడా దాంట్లో కూడా పెద్ద పెద్ద అక్రమాలు ఉన్నాయి. ఏం లేదు ఇక్కడ. ఏదో ఒక పని చేయకపోయి ఉంటాడు ఈ డిప్యూటీ కలెక్టరు. ఆ పని చేయకపోవడం వల్ల పదవి ఊడిపోయింది, గంతే. చలో.
వెలుగుతున్న తెలంగాణ ఎవరెవరిదో కాబట్టే, అసలు ప్రజలది మాత్రం కాదాయే. ఏలుతున్నది తెలంగాణోడే అయినా ఎదుగుతున్నది మాత్రం మనం కాదాయే. పోయిన భూములు మనవే, పోరున రాలిన త్యాగాలు మనవే, అయినా మనకు సోయి రాపాయే. బాగున్నది. ప్రజలకి సోయి రావట్లేదన్నది ఆయన యొక్క భావన. సో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎవడి భూములు, ఎక్కడి కథ, ఎక్కడ పోతున్నది, ఎవని సంపద ఎవని చేతులకు పోతున్నది. రియల్ జర్నలిస్ట్ రఘు అన్న, మీరు గజ్వేల్ మార్కెట్కి వచ్చి వెళ్ళిన తర్వాత బ్యానర్ తీసేసి వేయడం జరిగిందట, గేట్ ఓపెన్ అయిందట, ధాన్యం కొనడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఎన్టీఆర్ విగ్రహంతో ఎవరికి ద్రోహం చేయదు, కానీ కేసీఆర్ వస్తే తెలంగాణ సర్వనాశనం తప్పదు, ప్రజలు తెలుసుకోవాలంట. అవసరం ఏముంది మరి ఎన్టీఆర్ విగ్రహం? చలో, ఎంత విచ్చలవిడి పరిపాలన రేవంత్ రెడ్డి. రావణాసురుడికి ఎన్ని తలలు ఉన్నాయో నీకు అన్ని తలలు ఉన్నట్టు అనిపిస్తుంది. అందరు అట్లే ఉన్నారు బ్రదర్, నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, అందరు ఈక్వల్, అందరు అదే పనిలో ఉన్నారు. అందరూ తెలంగాణలో ఉన్న భూముల మీద పడ్డారు. సింపుల్. బలి అవుతున్న అధికారులంతా దళితులు, గిరిజనులే. ఒక రెడ్డి అధికారి ఇప్పటి వరకు అవినీతిలో బలయ్యారా? ఎందుకంటే ఈ రెడ్డి రాజ్యం ఉన్నతమైన పొజిషన్ ఉన్న తక్కువ కులాల అధికారులను టార్గెట్ చేసింది. సో నేనేమంటున్నా అంటే, ఈ అవినీతిలో ఇక్కడ మనం కులాన్ని చూడాల్సిన అక్కర్లే, కానీ ఓన్లీ వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసేటప్పుడు ఖచ్చితంగా తప్పు పట్టాల్సిందే. ఓన్లీ ఒకరిని మాత్రమే టార్గెట్ చేసి తప్పు పట్టాల్సిందే. నేను ఇక్కడ ఇందులో క్యాస్టు, కులము, అవినీతి దాని విషయంలో చూడాల్సిన అక్కర్లేదని నేను అంటున్నా. కానీ నేనేమంటున్నా అంటే, మీరు ఒకవేళ యాక్షన్ తీసుకోవాలి అంటే, తప్పు జరిగిన చోట యాక్షన్ తీసుకోవాలంటే, జరిగిన తప్పులు కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా, మరి అన్నింటి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఈ ఒక్క దాని మీదనే ఎందుకు మీరు కార్నర్ చేసి కొట్టిరు? ఏకంగా ఉద్యోగమే తీసి అవతల పడేసిర్రు. ఇప్పుడు మరి కబ్జాలు చేసిన రాజకీయ నాయకులు కూడా ఎమ్మెల్యేల పదవికి, ఎంపీ పదవికి, మంత్రి పదవులకు రాజీనామా చేయాలి కదా. దాంట్లో పొంగులేటి కూడా వస్తాడు కదా, పొన్నం ప్రభాకర్ కూడా వస్తాడు కదా. అక్కడెక్కడ కొడుకు, అన్న కొడుకు, ఆయన కొడుకు, సొంత కొడుకు పేరు మీద దాదాపు ఒక 10 ఎకరాల భూమిని కబ్జా పెట్టింది కదా పాపం యాదవులది. అంటే అందులో పొన్నం ప్రభాకర్ కూడా వస్తాడు కదా. మరి మీరు అందరూ కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది కదా. అధికారులకు ఎందుకు, మీరు కూడా రాజీనామా చేయాలా? ఇప్పుడు ఓన్లీ మీరు మాత్రమేనా? ఓన్లీ అధికారులు మాత్రమే ఏసీబీ రైట్స్లో ఉంటారా? వీళ్ళు ఎందుకు నాయకులు ఎందుకు గారు? నాయకుల మీద ఎందుకు ఏసీబీ రైట్స్ జరగవు?